ఛానల్ ఏపీఎంసెట్ 2024కి సంబంధించి జేఎన్టీయూఏ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అకాడమిక్ క్యాలెండర్ అనేది ఫస్ట్ ఇయర్కి సంబంధించి వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మీరు చూసుకున్నట్లయితే కనుక జేఎన్టీయూఏ అనంతపురం అకాడమిక్ క్యాలెండర్ 2024-2025 బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ సంబంధించి అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది ఆగస్టు 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. 14వ తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు 2 వీక్స్ అయితే ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ సెమిస్టర్ కన్సల్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్ చూసుకున్నట్లయితే కనుక 16వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే క్లాసెస్ అనేవి కరెక్ట్గా 16వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ మాత్రం ఉంటుందన్నమాట. అంటే కాలేజ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎఫిలియేటెడ్ కాలేజ్ కదా, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారు, కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి, ఎలా చదువుకోవాలి 4 ఇయర్స్ అనేవన్నీ ఈ 2 వీక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత 16th నుంచి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. 16th నుంచి 12 2024 వరకు దాదాపుగా 17 వీక్స్ అయితే ఇచ్చారన్నమాట ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి. ఇందులోనే మీకైతే ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్, ల్యాబొరేటరీ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 8th 10th 2024 అంటే క్లాసెస్ అనేవి ఆగస్ట్ 16th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 8th మీకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దాదాపుగా 3 days అయితే మిడ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. 8th, 9th, 10th. సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే కనుక 10వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్లో 10వ తారీఖున కండక్ట్ చేస్తారు. 10th నుంచి 12th వరకు మాట. సో ఈ 17 వీకుల్లో మీకు దాదాపుగా 1 వీక్ అనేది మీ మిడ్ ఎగ్జామ్స్కి అనేది పోతుంది. ఇంకా ఎండ్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కనుక 16వ తారీఖు నుంచి అంటే ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, థియరీ ఎగ్జామ్స్, ల్యాబ్ ఇవన్నీ కలిపి 16వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అంటే 2025 జనవరి వరకు అయితే దాదాపుగా 3 వీక్స్ అయితే మీకైతే ఎగ్జామ్స్ అనేది ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ బీటెక్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 2 days అయితే గ్యాప్ ఇచ్చారు. 1 day గ్యాప్ ఇచ్చారండి. మళ్ళీ 6th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా ఇచ్చేసారండి ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్లో 31st 2025 అంటే దాదాపుగా 4th అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. 27 daysలో అయితే మీకైతే రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. సెకండ్ సెమిస్టర్కి సంబంధించి 6th అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే అండి, మీకు సెకండ్ సెమిస్టర్ దాదాపుగా 17 వీక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇందులో సమ్మర్ వెకేషన్స్ కూడా ఇచ్చారు. 5th 5 2025 టు 31st 5 2025 దాదాపుగా 4 వీక్స్ అయితే సమ్మర్ హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మిడ్ ఎగ్జామ్స్ సంబంధించి మార్చిలో అయితే కండక్ట్ చేస్తామని చెప్పి అయితే జరిగింది. 3 days అయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్స్ కూడా 3 days కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మేలో కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట. మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సమ్మర్ వెకేషన్ అయితే ఇస్తారు. అండ్ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ మీరు హాలిడేస్ నుంచి రాగానే మీకు 2nd 6th 2025 అంటే 31st 5 అంటే మే 31st సమ్మర్ వెకేషన్ అయితే అయిపోతుంది. 2nd జూన్ నుంచి మీకు అయితే ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. దాదాపుగా 1 week. అలాగే అండ్ థియరీ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 1 day గ్యాప్ వచ్చి 9th అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది. మళ్ళీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి 30th అంటే మీకు దాదాపుగా 21st అయితే సెమిస్టర్ అయితే అయిపోతుంది కదా. 21st ఒక 9 days అయితే గ్యాప్ ఇచ్చి మీకైతే మండే నుంచి అయితే కాలేజ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి 17వ తారీఖు అంటే మనకి దాదాపుగా ఫస్ట్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. 26 daysలో అయితే మీకైతే రిజల్ట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇది జేఎన్టీయూఏ అనంతపురం సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ జేఎన్టీయూకే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నట్లయితే కనుక చూసేసుకోండి.